లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకుముందు కూడా కార్పొరేటర్ గా బరిలో దిగారు, కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో మరి ఇప్పుడు ఆ సానుభూతి మీకు వర్తిస్తుందా ఈసారి? ఖచ్చితంగా నేను ఓడిపోయిన కాంచి మీ డివిజన్ లో ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఒకవేళ మీరు గెలిచిన తర్వాత సమస్యలకు కట్టుబడి ఉంటారా? ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత సేపు. సో మీ డివిజన్ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మరి మా డివిజన్ లో ఈ డివిజన్ లో టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి మీ గెలుపు తథ్యం అంటారా మీ డివిజన్ లో? ఖచ్చితంగా. సో చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కరీంనగర్ 20వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా పర్వత మీసాల మల్లేశం ఉన్నారు, బరిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం అతను ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్న మనతో పాటు ఉన్నాడు. అన్నని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. అన్న నమస్కారం. ప్రచారం ఎలా జరుగుతుంది? స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కదా, ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఇంటింటికి పోయేటప్పుడు ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఇండిపెండెంట్గా ఇంతకుముందు కూడా పోటీ చేసినావు, అప్పుడు సెకండ్ రీడింగ్ వచ్చినావు. ఇప్పుడు కూడా మీకు అందరికి మీ అందరం ఉన్నాము, మీకు అండగా ఉన్నాము. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాం అని చెప్పి ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తున్నారు, సహకరిస్తున్నారు. సో ఇంతకుముందు కూడా కార్పొరేటర్ గా బరిలో దిగారు, కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో మరి ఇప్పుడు ఆ సానుభూతి మీకు వర్తిస్తుందా ఈసారి? ఖచ్చితంగా నేను ఓడిపోయిన కాంచి మన డివిజన్ లో ఏవైతే పనులున్నాయో ప్రతి గల్లీకి, ప్రతి కాలనీకి ఇంటింటి తిరిగి, గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకొని నా వంతు సహాయం కూడా సొంతంగా ఖర్చు పెట్టుకొని, మొరాలైనా సరే, డ్రైనేజ్ అయినా సరే, పింఛన్లు అయినా సరే, ప్రతి ఒక్కటి నా వంతు సహాయం చేయడం జరిగింది. అదే సానుభూతితోటి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మేము ఉన్నామని చెప్పి నా ఊరి జనాభా మొత్తం, నా 20వ డివిజన్ జనాభా అందరూ కూడా సహకరిస్తున్నారు. నేను గెలిపించుకుంటాం, నువ్వు ఏం బాధపడకు, మేము అందరం అండగా ఉన్నామని చెప్పి మా డివిజన్ లో ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరు నన్ను సహకరిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీ డివిజన్ లో ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఒకవేళ మీరు గెలిచిన తర్వాత సమస్యలకు కట్టుబడి ఉంటారా? క్లియర్ చేస్తారా? ఖచ్చితంగా. నా ప్రాణం ఉన్నంత సేపు నా డివిజన్లో ఏవైతే సీసీ రోడ్లైనా, డ్రైనేజీలైనా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ నేను ముందుండి నా ముందు ఉంచుకొని నేను అందరికీ సహాయకారం చేసే మొత్తం పని చేసి పెడతాను. నేను సత్యంత కాలం నేను జనాభాలోనే ఉంటా, జనాభాలో చేస్తా. ఏదైనా కానీ వాళ్ళతోటి నిర్ణయం తీసుకుంటా. పెద్దల ఆలోచన కూడా తీసుకొని, డివిజన్లో పెద్దల ఆలోచన కూడా తీసుకొని, ఎట్లయితే మన డివిజన్ ఎట్లయితే డెవలప్మెంట్ కావాలన్న ఆలోచనతోటి మా ఊరి జనాభాని అడిగి, మేధావులను అడిగి అన్ని రకాల ముందుండి నడిపిస్తాను నేను. సో మీ డివిజన్ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మరి మా డివిజన్లో ఇంత ముందుకున్న సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు సీసీ రోడ్లు అయినా సరే, డ్రైనేజ్ అయినా సరే, మరి ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇప్పించడం జరిగాయి. మాకు ఎక్కడ పోయినా కానీ మాకు స్థలం ఉన్నది, ఒక 5 లక్షల రూపాయలు ఇప్పియండి గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా నేను ముందుండి జాగున్న వాళ్ళకు 5 లక్షలు ఇప్పిస్తాను. అదేవిధంగా జాగా లేని వాళ్ళకు గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి ఖచ్చితంగా జాగా లేని వాళ్ళకు జాగిపించి ఇల్లు కట్టిస్తానని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. మళ్ళొకటి అంటే ప్రతి కుటుంబంలో మా ఏరియా ఏంటంటే కొంతమంది చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకు ప్రతి ఇంట్లో 2 ముగ్గురున్న లేబర్ ఇన్సూరెన్స్ 10 లక్షల బీమా కట్టివ్వడం జరుగుతున్నది. అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో 15 లక్షల బీమా ప్రతి ఒక్కరికి ఇంట్లో 4 ముగ్గురున్న కట్టివ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అన్ని రకాలుగా ముందుండి నేను నడిపించుకుంటా అని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కొంతమంది కొన్ని సంఘాలు లేవు, నేను దగ్గరుండి ప్రతి కుటుంబ అంటే మన సంఘాలకు నేను దగ్గరుండి కమ్యూనిటీ హాల్స్ అయినా సరే ఇప్పిస్తానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీ కూడా లేదు, మా డివిజన్లో ఎక్కువ లేవు అంగన్వాడీ. 2 కాలనీలు కలిసి ఒక అంగన్వాడీ తయారు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా కొన్ని పనులు ఎన్నైతే ఉన్నాయో సొంతంగా మేము చేసేటి, గవర్నమెంట్ కాకుండా సొంతంగా చేసేటి అవన్నీ చేసి పెడతానని కూడా అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను కంపల్సరీ మాట మీద ఉంటా, ప్రజలలో ఉంటా, ప్రజల్ని కాపాడుకుంటా. వాళ్ళ డివిజన్లో ఉన్న జనాభాని అంతా నా గుండెలో పెట్టుకుంటా. నన్ను ఈసారి నా జనాభా అందరూ కలిసి నాకు మంచి మద్దతు ఉన్నది, మంచి సహకారం ఉన్నది. అన్ని రకాలుగా గెలిపిస్తానని చెప్పి అన్ని సంఘాల పోలు, అన్ని కులాల పోలు అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు, సహకరిస్తున్నారు. నా ప్రజల జనాభా 5,735 మంది జనాభా మా డివిజన్ ఉన్నారు. వాళ్ళందరి నేను అలా పాదాభివందనం చేస్తున్నా. ఒకసారి
అందరు కలిసి నన్ను సహకరిస్తారు కాబట్టి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పండి ఇప్పుడు ఈ డివిజన్ లో టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి మీ గెలుపు తథ్యం అంటారా మీ డివిజన్ లో? ఖచ్చితంగా నా జనాభే నాకు సత్యం. నా జనాభే ఇవాళ ఖచ్చితంగా నా 20వ డివిజన్ల జనాభా మేము ఉన్నాము, మీరు ఉండండి, మాకు ఎలాంటిది కూడా మీరు సింగిల్ ఛాయ్ కూడా ఓపియకండి, మాకు భోజనాలు పెట్టకండి, మీ గురించి కష్టపడతాము, నీ గురించి ఎక్కడి దాకైనా పోతాము. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను మోసం చేసిరు, టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసిరు. సర్వే రిపోర్ట్లో కూడా బ్రహ్మాండంగా ఉన్నది. అయినా ఒక పేదోని ముందు తీసుకొచ్చి టికెట్ ఇవ్వాలంటే అలా ఇష్టం కాలే. డబ్బున్నోళ్ళకే మోసం చేసే వాళ్ళకే పట్టం కడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్న ఉదయంతో నువ్వు అలాంటిది ఏం భయం పెట్టుకోకు, నేను అండగా ఉన్నావు అని చెప్పి, మేము అండగా ఉన్నాం అని చెప్పి నా ఊరు జనాభా ఫుల్ మద్దతు ఇస్తున్నారు, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఏది ఏమైనా సరే నా ఊరి జనాభాకు నేను సచ్చన్ని రోజులు ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మటుండి వాళ్ళ కష్టానికి ఆపదకి సంపదకి ముందుండి నడిపిస్తున్నానని నా జనాభాకు నా ఊరికి నేను ఖచ్చితంగా సుమన్ టీవీ ద్వారా నేను మాట ఇస్తున్నాను. సో మీ డివిజన్ లో పోటీ చేసే అభ్యర్థులకు మీసాల మల్లేశంకు తేడా ఏంటంటే మరి మీరు ఏం చెప్తారు? నేను ప్రజలలో ఉంటున్నా, ప్రతి ఒక్కరి ఆపదలు అడుచుకుంటున్నా. హాస్పిటల్ పోతే పోయి అక్కడ మాట్లాడి డాక్టర్లతోటి మాట్లాడి ఎంతో అంత నా వంతు సాయం ప్రకారంగా నేను డాక్టర్తో మాట్లాడి తక్కువ చెప్పిస్తున్నా. నేను నా ప్రజలు పేదవాళ్ళు కాబట్టి పొద్దుగా లేస్తే పని చేసుకుంటారు కాబట్టి ఒక్కొక్కరి పేరు మీద ప్రతి కాలనీలో 15 లక్షల బీమా కట్టిస్తున్నా. ఎక్కడైతే జరిగిపోతుర్రో అక్కడ పోయి నేను ఒక 50 కిలోల బియ్యం ఇస్తున్నా. నా వంతు 5,000 రూపాయలు సహాయం చేస్తున్నా పేద కుటుంబాలకు. ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ కూడా ఇంతకు ముందే సొంత ఖర్చులతోటి బోర్లు వేయడం జరిగింది, సీసీ రోడ్లుగా చేపించడం జరిగింది, డ్రైనేజీ నడిపించడం జరిగింది. 2,000 ట్రిప్పుల మొరము ఎక్కడైతే రోడ్లు ఖరాబ్ అయినాయో 2,000 ట్రిప్పుల మొరం కూడా పంపించడం జరిగింది. నాకు అవన్నీ చూసి ఇప్పుడు ఈ పేదవాడే మా ఊరికి అవసరము, ఈ పని చేసేవాడే మా ఊరికి అవసరము, రాజకీయం అవసరం లేదు, ప్రజాసేవ చేసేటోడే నాకు అవసరం అన్న ఉద్దేశంతో మా ఊరి జనాభా అందరు కలిసి కూడా నాకు ఈ రోజు దీవిస్తున్నారు. అలా దీవెన ప్రకారంగా ఖచ్చితంగా నా డివిజన్ 20 డివిజన్లో జనాభా ప్రతి ఇంటింటికి నా వంతు సాయం అనేది ఖచ్చితంగా చేస్తానని కూడా ఖచ్చితంగా మాటిస్తున్నా. అదేవిధంగా నా డివిజన్లో ప్రతి ఒక్కరికి ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో ప్రతి సిసి రోడ్డు ఖచ్చితంగా ముందుండి చేపిస్తాను. నా ఊరి జనాభా గురించి ఏ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆడి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎన్ని రకాలైనా సరే మాట్లాడి ఒప్పించి నా ఊరికి ఖచ్చితంగా మేలు చేస్తానని కూడా ఖచ్చితంగా మాటిస్తున్నాను నా ఊరి జనాభాకు. సో చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరినీ చూసారు, అన్ని పార్టీలలో చూసారు. నేను ఇవాళ నన్ను ఇంతకుముందు 2019లో నన్ను ఆదరించారు, 814 ఓట్లు వేసారు. ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత మీరే అండగుంటారు, మీరే దీవిస్తారు, మీరే ముందుంటారు. మీ ఆలోచనలన్నీ తీసుకొని నేను ముందుకు పోయి మన ఊరి వాళ్ళని మన డివిజన్ల పబ్లిక్ అందరినీ కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంతకన్నా ఇంకేం లేదు. మీరే నా దిక్కు. మిగతా పార్టీలో చాలా నా మీద నిగేసి ఒక చిన్న బిచ్చగాన్ లెక్క, నేను చిన్న పిచ్చగాన్ లెక్క నన్ను ముంగడ పెట్టుకొని ఈ 3 పార్టీలు నా మీద యుద్ధం చేస్తున్నది. కానీ మీరందరూ గమనించాలి ఊరి జనాభా అంతా నేనెంత, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకు నాకు స్థాయింది, నా మీద పోటీ చేసడం అనేది మీరందరూ జనాభా అంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఖచ్చితంగా నన్నే గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. చూసారు కదా, మొత్తానికైతే 20వ డివిజన్ లో అందరికీ కూడా ప్రతి పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నాను. ఒకసారి అవకాశం ఇస్తే మాత్రం ఈ డివిజన్ను సుందరంగా అభివృద్ధి చేస్తా. నేను ప్రజల మనసుని, ప్రజల కోసమే ఉన్న నాయకుడిని. మీకు ఆల్రెడీ ఏ సమస్య వచ్చినా కూడా ఇంటింటికి తిరిగి మీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాను. ఒకసారి అవకాశం ఇస్తే మాత్రం మీకు అండగా ఉంటా, మీ ఆపదలు ఆదుకుంటా. ఈసారి నన్ను గెలిపిస్తే నేను ఏవైతే హామీలు ఇస్తున్నానో హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తా. ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మీసాల మల్లేశం కోరుకుంటున్నాడు. కెమెరా పర్సన్ కార్తిక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.